వెల్కమ్ బ్యాక్. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్స్ చేశారు. కోట్లాది మంది మహిళలకు ద్రోహం జరిగింది, ఒక మంచి అవకాశాన్ని కోల్పోయాం, బిల్లును ఓడించడంతో దేశానికి గొప్ప అపకారం, ఇకపై జనాభా ప్రాతిపదికనే సీట్ల పంపిణీ, దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది అంటూ ఈ బిల్లును అభ్యంతరం వ్యక్తం చేసి నెగిటివ్గా వ్యతిరేకంగా ఓటింగ్ చేసిన విపక్షాలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశారు. మహిళా శక్తిని పెంపొందించే మహదా అవకాశాన్ని దూరం చేశాయి ప్రతిపక్షాలు అంటూ ఆరోపించిన పరిస్థితి. సార్, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకంగా ఓటేశాయి. కానీ అదే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాది పార్టీలైన తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చాయి సార్? ఏముంది, బీజేపీలో ఉన్నారు కనుక ఏమైనా అంటాం కదా. నాకు సింపుల్ అవసరం. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, మహిళలకు అన్యాయం జరిగింది. అసలు ఇది మహిళా బిల్లే కాదు కదా, ఎట్లా అన్యాయం జరుగుతుంది? అసలు ఈ బిల్లులు ఏంటి ఒకసారి చెప్పండి. కనీసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ప్రజలకు చెప్పాలి. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లా? ఇది కాదు. ఈ బిల్లులు ఏంటి? 3. ఒకటి ది కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ బిల్, 2 డీలిమిటేషన్ బిల్ 2026, 3 యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్. ఇందులో ఎక్కడ ఉమెన్ రిజర్వేషన్ బిల్లే కాదు ఇది. మరి ఎలా మాదో అవకాశం పోతుంది? నాకు నిజంగా అర్థం కాదు. అసలు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మీకు ఎప్పుడు ఆమోదం పొందింది? సెప్టెంబర్ 2023లో ఆమోదం పొందింది. నోటిఫై ఎప్పుడు చేశారు? 2023లో ఆమోదం పొందింది. గుర్తుపెట్టుకోండి, 2023 ఐ థింక్ సెప్టెంబర్, బట్ 2023. నోటిఫై ఎప్పుడు చేశారు? 2026 ఏప్రిల్ 16th చేశారు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎందుకు అడగలే? అయ్యా 2023లో బిల్లు పాస్ అయితే 3 ఏళ్ల వరకు ఎందుకు నోటిఫై చేయలేదని పవన్ కళ్యాణ్ అడగలేదు, చంద్రబాబు నాయుడు అడగలేదు కదా. మరి మాదా అవకాశాన్ని ఎవరు లేకుండా చేశారు 3 ఏళ్ళు. 2023 సెప్టెంబర్లోనే 2023లో ఆమోదం పొందాక 2024 ఎలక్షన్స్లోనే అమలుకి కావాలి కదా. నోటిఫై చేయకపోవడం కావాలనే కదా అమలుకి కాకపోయింది. నోటిఫై ఎందుకు చేయలేదు? మరి పోనీ నోటిఫై చేసిన అమలుకి అయ్యేది కాదు. ఎందుకు అమలు అయ్యేది కాదో చెప్తాను. మరి 2024 ఎలక్షన్లో అమలు చేయండి అని చంద్రబాబు ఎందుకు అడగలేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు? అడిగి ఉంటే ఏమయ్యేది? మీకు అంతకుముందు లోక్సభలో 78 ఉమెన్ ఎంపీస్ ఉన్నారు, ఇప్పుడు 74 ఉన్నారు ప్రజెంట్ లోక్సభలో, అంటే 13.6 ఉన్నారు. నిజంగానే 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన బిల్లు వెంటనే అమల్లోకి వస్తుంది. జనరల్గా వెంటనే అమల్లోకి వచ్చి ఉంటే 33% ఉమెన్ అయ్యేది. కేవలం 13% ఉన్నారు. 20% ఉమెన్ ఎంపీస్ రాకుండా అడ్డుకున్నది మోడీ ప్రభుత్వం కాదా? మరి చంద్రబాబు ఎందుకు అడగరు ఇది? అయ్యా మరి 2023లో ఆమోదం పొందింది కదా, 2024 దాకా ఎందుకు అమలు కాలేదు? 26 వరకు కూడా అమలు కాలే, నేను నోటిఫై కూడా చేయలే ఆఖరికి. ఇది ఒక బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది, దీన్ని నోటిఫై చేయాలి, గెజిట్ నోటిఫికేషన్ అని కూడా ఆలోచించలేదు. ఎంత నియమ చూడండి. మరి ఎవరు మాదా అవకాశం లేకుంటే చేసింది? 1276 ఎమ్మెల్యేస్ గెలిచారు అప్పటి నుంచి ఇప్పటికి ఈ బిల్లు ఆమోదం పొందాక. మీరు ఇందులో కేవలం 123 మాత్రమే ఉమెన్, లెస్ దెన్ 10%. నిజంగానే బిల్లు ఆ రోజే అమల్లోకి వచ్చి ఉంటే 33% అయ్యేది కదా. అంటే 23% ఉమెన్ ఎమ్మెల్యేస్ కాకుండా, 20% ఉమెన్ ఎంపీస్ కాకుండా అడ్డుకున్న ప్రభుత్వాన్నేమో చంద్రబాబు అడగరు, పవన్ కళ్యాణ్ అడగరు. 3 ఏళ్ల తర్వాత నోటిఫై చేయాలని గుర్తొచ్చి ఇప్పుడు నోటిఫై చేస్తే మీరు మాదా అవకాశాన్ని కోల్పోయారంటే ఏంటి? మీరు రాజకీయంగా కలిసి ఉంటే ఉండండి, కానీ ఇంతగా ప్రజల్ని మోసం చేస్తుంటే ఎట్లా అని నా బాధ. న్యాయం కదా, మీరు 2023లోనే మన ఆమోదం పొందిన బిల్లు మీరు చట్టం అయిపోయింది కదా, మరి దాన్ని ఎందుకు అమలు చేయలే అంటే దానికి ఒక తిరకాసు పెట్టింది మోడీ ప్రభుత్వం. ఆ తిరకాసును చంద్రబాబు క్వశ్చన్ చేయలే, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయలే. ఏంటి ఆ తిరకాసు? 2023లో ఆమోదం పొందారు, కానీ వెన్ విల్ ఇట్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్? నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరిగే డీలిమిటేషన్ ద్వారా ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. నెక్స్ట్ సెన్సస్ ఎప్పుడు జరుగుతుంది? 2027లో. తర్వాత డీలిమిటేషన్ మినిమం 5-6 years పడుతుంది. లాస్ట్ డీలిమిటేషన్ 2002 నుంచి 2008 మధ్య జరిగింది.
అంటే 2032-33 పూర్తయింది. అంటే 2034లో అమల్లోకి వస్తుంది. 2034లో అమల్లోకి వచ్చేదాన్ని 2023 ఎందుకు చేయాలి? కారణం 2024 ఎలక్షన్లో చెప్పుకోవడానికి చేశారు. చెప్పుకోవడానికి చేస్తే అయ్యా మరి ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల 10 ఏళ్ల దాకా మహిళా రిజర్వేషన్లు ఆగుతాయని చంద్రబాబు అడగలేదు, పవన్ కళ్యాణ్ అడగలేదు. అడగాలి కదా. అయ్యి మరి ఎక్కడ లింక్ అయ్యి అన్యాయం ఈ తిరకాసు ఉంటే ప్రమాదము. ఎగ్జిస్టింగ్ 543 సీట్లోనే 1/3 రిజర్వేషన్ చేద్దాము. చేస్తే మనకు ఇప్పుడు 181 ఉమెన్ ఎంపీస్ వస్తారు, నెక్స్ట్ పెరిగినప్పుడు పెరుగుతాయని చంద్రబాబు చెప్పుకుంటే అయిపోయేది కదా. కానీ చెప్పలేదు. మీకు 2034 వరకు అమలు కాకుండా చేసింది మోడీ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు నేను వెంటనే అమలు చేస్తానంటే మీరు అడ్డుకుంటున్నారంటే ఎట్లా? కత్తితో పొడిసి నెత్తురు గారుతుంటే హాస్పిటల్లో చేర్పించి నాకు కరుణా దయ ఉంది కనుక నేను హాస్పిటల్లో చేర్పించానంటే న్యాయం ఉందా? కత్తితో పొడిచిందే నువ్వు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమల్లోకి రాకుండా 2034 దాకా అమల్లోకి రాకుండా చేసింది మోడీ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు నేను దాన్ని తొందరగా అమలు చేస్తానంటే అడ్డుకుంటున్నారంటే ఏమన్నా న్యాయమా ఇది? చంద్రబాబు చెప్పాలి కదా, అయ్యా మరి ఎందుకు ఆ క్లాజును మీరు వ్యతిరేకించలేదు? ఇప్పుడు పునాదంతా అయిపోయింది. ఫైనల్ ఇట్ ఇస్ ఓవర్. నా చంద్రబాబు మాదావకాశాన్ని మహిళలు కోల్పోయారంటున్నారు కదా, మీరు వెళ్ళి డిమాండ్ చేయండి, ఇమ్మీడియట్గా మహిళా రిజర్వేషన్ బిల్ అమలు చేయండి. లేకపోతే మేము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా అని చెప్పండి. వెంటనే మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది. ఈ చిన్న పని చంద్రబాబు చేస్తే మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చంద్రబాబు చేతిలో ఉంది. చంద్రబాబు కనుక ఒక కండిషన్ పెట్టి మీరు తక్షణం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే ఈ మేము మద్దతు ఉంటుంది, లేదా మద్దతు ఉన్నామని ఇంటర్నల్గా చెప్పండి, బయటికి చెప్పకండి. మీరేం బయటికి కూడా చెప్పమని అంటలేదు నేను, మోడీకి గట్టిగా చెప్పండి. వెంటనే అమల్లోకి వస్తుంది, విత్ ఇన్ అవర్స్లో వస్తుంది. అందువల్ల ఇలా మహిళలకు మాదావకాశాన్ని ఇచ్చే అవకాశం, చరిత్రలో మహిళా పక్షపాతిగా నిలబడే అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది కదా. ఈ ప్రభుత్వాన్ని శాసించగలిగే శక్తి కేవలం చంద్రబాబుకే ఉంది. మీరు కండిషన్ పెట్టండి. ఏంటి? ఏం లేదు, చాలా సింపుల్. 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మహిళా రిజర్వేషన్లు వచ్చాయి. ఆ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఆర్టికల్ 334A, మీరు గూగుల్ ఒకటి వస్తుంది. ఆర్టికల్ 334A ఏం చెప్తోంది? నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరిగే డీలిమిటేషన్ ఆధారంగా అమల్లోకి వస్తున్నారు. అది తీసేయండి, సింపుల్. ఆ ఒక్క క్లాస్ తీసేయండి, మహిళా రిజర్వేషన్లు వెంటనే అమల్లోకి వస్తాయి. ఇమీడియట్ 2029 నుంచి కాదు, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఇంక్లూడింగ్ రేపు యూపీ అసెంబ్లీ ఎలక్షన్లు కూడా అమల్లోకి వస్తాయి. ఇది చేయండి, ఇప్పటికైనా ఉంది అవకాశం. మరో అవకాశం కోల్పోవడం ఎక్కడిది? నాకు అర్థం కాని అంశం ఇది. కాదో చెప్పమని ఎవరన్నా తెలుగుదేశం మిత్రుల్ని, జనసేన మిత్రుల్ని, నేను చెప్పేదంటే ఏమన్నా తప్పు ఉందా? ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. నాకు జ్ఞానోదయం అవుతుంది. నేను ఏమడుగుతున్నా, మీరు సింపుల్ ఇప్పుడున్న మళ్ళొక అమెండ్మెంట్ బిల్లు పట్టుకొచ్చి కాన్స్టిట్యూషన్ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కు మళ్ళొక అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి మళ్ళీ అమెండ్మెంట్ తీసుకురండి. తీసుకొచ్చేస్తే అపోజిషన్ మొత్తం సపోర్ట్ ఇస్తుంది కదా. ఎందుకంటే 2023లో ఈ బిల్లు వచ్చినప్పుడు ప్రతిపక్షాలన్నీ సపోర్ట్ చేయడమే కాదు, మీరు తిరకాసు పెట్టారు, ఇది చాలా ప్రమాదము, అన్యాయం జరుగుతుంది, ఈ బిల్లు మీరు ఎన్నికల కోసమే తెస్తున్నారో అమలు కోసం తేవడం లేదు, 2024 నుంచే అమలు చేయండి అని అందరూ అడిగారు. అడిగితే ఒప్పుకోలేదు. ఇప్పుడు మాదావకాశం కోల్పోయేటానికి ప్రతిపక్షాల కారణం అంటే ఎట్లా? అందువల్ల లెటర్ ప్లీజ్ టెల్ ద ఫ్యాక్ట్స్. మా ఇష్టం వచ్చినట్టు మేము అబద్ధాలు ఆడతాం, మీరు జనం పిచ్చుకులని చేస్తాం అంటే ఇది అన్యాయం కదా. ధర్మము, సత్యము, సత్యవాక్ పాలన కదా భారతీయ సంస్కృతి. అబద్ధాలు ఆడద్దు కదా. ప్రాణం పోతుందన్నా అబద్ధాలు ఆడలే కదా. సత్యహరిశ్చంద్రుడు పుట్టిన కదా కదా, ధర్మరాజు పుట్టిన కదా. అబద్ధాలు ఆడద్దు. ఇది మనం ఉన్నది చెప్పండి మీరు. ఎస్, మహిళా రిజర్వేషన్లను 2034 దాకా అమలు కాకుండా చేసింది ఎవరు? ఇవాళకైనా అమలు చేయాలనుకుంటే మోడీ ప్రభుత్వానికి సింపుల్ థింగ్, ఇమ్మీడియట్గా ఉన్న 543 సీట్స్లో అమలు చేయండి. అమలు చేస్తే దానికి అభ్యంతరం ఏంటి? చేయరట. ఎందుకు చేయరు? మా మగ ఎంపీలు ఒప్పుకోరు. అసలు విషయం అది. మా మగ ఎంపీలు వాళ్ళ సీట్లు పోతుంటే ఒప్పుకుంటలేరు. అందువల్ల సీట్లు పెంచి ఆ పెరిగిన వాళ్ళకి ఇచ్చుకోండి, మాత్రం మాకు ఉంచండి అంటున్నారు మగ ఎంపీలు. అసలు ప్రాబ్లం అది బీజేపీ మగ ఎంపీలు, ఎన్డీఏ మగ ఎంపీలు అంటున్నారు. మిగతా పార్టీలలో మగ ఎంపీలు ఓకే అంటారు. ఈ 543 కన్నా అమలు చేయండి అంటున్నారు. మరి మీరెందుకు అంటలేరు? అంటే ఎన్డీఏలో ఉన్న మగ ఎంపీల కొరకు మీరు చేస్తున్నారా? నిజం కాదా ఇది? 850 పెంచితేనే అమలు చేయడం ఏంది? 543కి అమలు చేయండి, అయిపోతుంది కదా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకు మాదావకాశం, 543కి అమలు చేయండి, పవన్ కళ్యాణ్ మాదావకాశం కదా.